ఫ్రెండ్స్, హ్యాపీ అక్షయ తృతీయ. హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ అక్షయ తృతీయ అండి. ఈరోజు మీరు ఈ వ్లాగ్లో మేము అక్షయ తృతీయ రోజు ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అన్నది చూడబోతున్నారండి. మనకందరికి తెలిసిన విషయమే కదండి, అక్షయ తృతీయ చాలా మంచి రోజు. ఆ రోజు మాకు తోచిన దాంట్లో స్మాల్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయదలుచుకున్నామండి. అందుకోసం ఇంట్లో నేను బెల్లం పొంగలి తయారు చేశాను. దాంతోపాటు అందరికీ మజ్జిగ ప్యాకెట్లు, ఎండాకాలం కాబట్టి మజ్జిగ ప్యాకెట్లు, అరటిపళ్ళు, వాటర్ బాటిల్ పంచాలనుకున్నామండి. ఇందుకోసం అంతా మన హనీష రెడీ చేస్తుందండి. ప్యాకెట్స్ అన్నీ పెట్టి రెడీ చేస్తుంది. మేము ఇదంతా ప్రిపేర్ చేయడానికి మధ్యాహ్నం 1:30 అలా అయిపోయిందండి. సో వెంటనే టకటక రెడీ అయిపోయేసి మేమందరం కలిసి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళామండి. తిరుపతిలో ఉన్న వారికి ఈ ఆలయం గురించి తెలిసి ఉంటుంది కదండి. ఇక్కడ మనం చూస్తున్నది ఆలయం అండి, రాజగోపురము. హనీషా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి చాలా హ్యాపీగా ఉందండి. ఇది స్వామివారి కోనేరండి. అంతా కార్లో రెడీ చేసేసుకొని ముందే ఇంట్లోనే ప్యాక్ చేసేసుకొని వెళ్ళిపోయామండి. ఇలాగా హనీషా అక్కడ పంచిపెడుతుంటే వాళ్ళందరూ దీవిస్తుంటే మాకు చాలా ఆనందం వేసిందండి. పాపని స్వామివారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చి మేము అంతా ఆలయం చుట్టూ ఉన్న కోనేరు దగ్గర ఇలా కాసేపు అలంకార మండపము ఇక్కడంతా కూడా కాసేపు తిరిగామండి. కాసేపు కూర్చొని హ్యాపీగా ఆనందంగా మళ్ళీ బయలుదేరామండి. అక్కడ నుంచి డైరీ ఫామ్ టీటీడీ వాళ్ళు నిర్వహిస్తున్న డైరీ ఫామ్కి వచ్చామండి. ఎవరైనా తిరుపతి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ప్లేస్కి కూడా రండి, చాలా బాగుంటుందండి. కొత్తగా రెడీ చేశారండి, ముందు ఉండేది కానీ బయట ఎంట్రన్స్ ఇవంతా కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదండి, గోమాత దూడ ఎంట్రన్స్ చూడండి. ఎంటర్ అవ్వగానే గ్రీనరీతో చాలా బాగుంటుందండి. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు అలా ఉంటుందండి లోపలికి. మనం వెళ్తున్నంతసేపు వాకింగ్ ఇలా చాలా వస్తుంటారండి. ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం ఇక్కడికి. గ్రీనరీతో ఫుల్ చాలా బాగుంటుందండి. మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్కి రావచ్చు ఇక్కడికి. అలా వెళ్తుంటే లోపలికి చూడండి ఎంత పచ్చగా ఎంత అందంగా ఉందో ప్రకృతి అందాలు. ఇక్కడ నుంచి మనం చూసేది వచ్చి డీర్ పార్క్ స్టార్ట్ అవుతుందండి. ఎండ కాబట్టి 3 o'clock అలా అవుతుంది టైం కాబట్టి 3:30కి మనకి డీర్స్ జింకలు ఇవేం కనిపించట్లేదు. మామూలుగా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళామంటే జింకలన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయండి ఈ టైంకి. అక్కడ వాటికి మనం ఫుడ్ అవి పెడుతుంటే తింటాయి. ఇక్కడంతా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండి వాళ్ళు. అక్కడ మనకు దూరంగా కనిపించే చోట గోపూజ చేస్తారండి కనుమ రోజు. ఇది స్వామివారి ఆలయము. ఇటుపక్క ఉన్న షెడ్స్ ఇవన్నీ కూడా గోవుల షెడ్లు అండి. చూడండి మన హనీష రెడీ అయిపోయింది. గోవులకి బనానాస్ పంచిపెట్టామండి. దాని తర్వాత మేమంతా పంచిపెట్టేటప్పటికి ఈవినింగ్ 4 అలా అయిందండి. టెంపుల్ కూడా ఆ టైంకి తెరిచారు. స్వామివారి దర్శనం చేసుకున్నామండి. అక్కడ మీరు చూడొచ్చు వేణుగోపాల స్వామివారు. దర్శనం చేసుకునేటప్పటికి చాలా హ్యాపీ అనిపించిందండి. అక్కడ టెంపుల్ దగ్గర వాళ్ళకి పంచడము, ఇక్కడ గోవులకి పూజ చేయడము చాలా ఆనందం వేసిందండి. మా అక్షయ తృతీయ ఇలా జరిగిందండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాము. ఇది మా ఫస్ట్ వ్లాగ్ అండి. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంకరేజర్స్. బాయ్ బాయ్.